పరిస్థితి లేదని చెప్తున్నాను ఈరోజు కూడా. అలా మీరు 44 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న పార్టీ సింప్లీ కెనాట్ డిజోన్. ఒకప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, కొన్నాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు, తీసేశారు, మళ్ళీ ఆయన కాసేపు ఆవేశపడ్డాడు, మళ్ళీ సర్దుకున్నాడు, మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నెరేటివ్ బిల్డ్ చేయడం వెనకాల మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన మాట్లాడిన తర్వాత ఒక వారాంతపు వార్తా వ్యాఖ్య, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి చేసిన వ్యాఖ్యలో పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేసే విధంగా మరి వ్యాఖ్య వస్తుంటే మీ అనుకూల మీడియాలో అది కూడా మేము మాట్లాడమండి, మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం, మేమేంటో మా ఇంటిగ్రిటీ ఏంటో మాకు తెలుసు, మా కార్యకర్తలు తెలుసు అంటే జనం ఊరుకోరండి. జనం ఊరుకోవటం మాట చూస్తే జన సైనిక్స్ ఊరుకోవట్లా. మీరు దానికి సమాధానం చెప్పండి. రాజేష్ ఇతను మళ్ళీ అతను యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇలాగ సోషల్ మీడియాలో హైలైటింగ్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ తెరపైకి రావాలంటే ఏదో వ్యాఖ్య చేయాలి. దాన్ని ఆ కోణంలోనే చూద్దాం. అంతేగాని ఇది పార్టీ ఏదో రెండో డిప్యూటీ సీఎం సృష్టిస్తే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ తక్కువగా చూస్తుంది, లేకపోతే కూటమి తక్కువగా చూస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ పెట్టిస్తున్నారో స్టార్టింగ్ నుంచి రేపు ఎండింగ్ కూటమి పరిపాలన మరి పూర్తి స్థాయిగా వెళ్ళిన వరకు కూడా అదే పద్ధతితో అదే రాజకీయంతో మా నాయకుడు ముందుకెళ్తాడు. అంతేగాని ఇటువంటి మాటలను మేము పట్టించుకుని మేము ఇందాకన్నట్టు కోడిగుడ్డు మీద ఈగలు చూసినట్టుగా చూస్తే రాజకీయాలు చేయలేము సార్. ఇందులో పద్ధతిగా జరుగుతుంది రాజకీయం. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఓకే, ఒకసారి జన సైనిక్స్ ట్వీట్స్ చూద్దాం. వాళ్ళు ఏమన్నారు? ఒకవేళ 2029కి 225 స్థానాలు మళ్ళీ చూద్దామండి ఒకసారి. 225 స్థానాలు కనుక పెరిగితే 113 సీట్లు మెజారిటీ పొందడానికి ఆల్రెడీ ఇప్పుడే 134 ఉన్నాయి కదా. సో తెలుగుదేశానికి ఎవరు అవసరం లేదని నేరుగా పెడుతున్నారు టీడీపీ అనుకోవాలి. దానికి కౌంటర్గా జన సైనిక్స్ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. సో ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి మీ పార్టీకి చెందిన నాయకుడని క్లెయిమ్ చేసుకుంటున్న మహాసాని రాజేష్ చేసిన వ్యాఖ్యలు దారితీస్తున్నప్పుడు దాన్ని సర్ది చెప్పటమో సర్దిపుచ్చటమో లేకపోతే వాస్తవాలు మీరు అనుకున్న వాస్తవాలు జనాలకు తెలియచెప్పటమో మీ బాధ్యత. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ యూ సే లైక్ దట్ సార్? ఈయన మాకు సీట్లు ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారితో ఉంటే దయచేసి ఎవరితో మొబైల్ అండ్ ఇబ్బంది పెడుతోందండి, కానీ దాన్ని మ్యూట్లో పెట్టుకోండి దయచేసి ప్లీజ్. అయిపోయిందండి. అయిపోయిన చరిత్ర మళ్ళీ ఇప్పుడు కూటమిలో ఉన్నా కూటమి ధర్మంగా మాట్లాడుకుందాం, పాటిద్దాం. అంతేగాని ఒకరినొకరిని కించిపరుచుకునే పరిస్థితిలో కూటమి ఇక్కడ కూడా లేవు. డిప్యూటీ సీఎం గారి గురించి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈరోజు బాధపడలేదు. ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఆయన ఏదో మాకంటే ముందుగా వెళ్ళిపోయి సమస్యలు గుర్తుంటున్నాడు అనేది మా స్థాయిలో ఎక్కడ కూడా మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్ గారి పని లోకేష్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, సీఎం గారి పని సీఎం చేసుకొస్తున్నారు. క్రమంగా మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి పుల్లలు పెట్టే వ్యక్తుల్ని మరి భవిష్యత్తులో ఎలాగా కొనుగుతున్నాడో రాజకీయంగా ఇబ్బంది పడి ఆవేశపడి రేగిడి లక్ష్మణరావు గారు మాట్లాడతారు ఒకసారి. వారు మాట్లాడే ముందు బాలకోటయ్య గారు బహుజన ఉద్యమ నేత ఆయన మాట్లాడింది కూడా మహాసేన రాజేష్ గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రేగిడి లక్ష్మణరావు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నంతకాలం మరో డిప్యూటీ సీఎం రాలేడు. ఎవడో నానాజాతి సమితి వాడు కామెంట్ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఏ పార్టీలో రేగిడి లక్ష్మణరావు గారు, ఇదండి నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఏది ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి సంక్రాంతి పండుగని ఎవరి ఊళ్ళలో సొంత ఊళ్ళలో వాళ్ళు కోడి పందాలతోటి అదే బంధుమిత్రులతోటి బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరంలోనే బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ చాలా వేగంగా కదులుతోంది. పవన్ కళ్యాణ్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేసే విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ఏదైనా తప్పు జరిగితే నిలదీయటం తప్పు అయిపోయింది అనే పద్ధతిలో వెంబడే ఆయన్ని ఎంచటం, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంచటం, అసలు ఇట్లాంటి వాడు డిప్యూటీ సీఎంగా తగునా అని అర్థం వచ్చేలాగా ప్రశ్నించటం, వార్తా కథనాలు రకరకాల వ్యక్తులు రకరకాల సంస్థలు ఇవన్నీ చేస్తున్నాయి గడిచిన 3 రోజులుగా. నాకు తెలిసి ఏంటంటే వెనకాల ఈ కథనాల వెనక వైసీపీ ఉందనే ఒక అనుమానం కూడా ఉంది. మీరేమంటారు?